ఒక యథార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని కథ రూపంలో మేము ముందుకు తీసుకొని వచ్చాం. మీకు నచ్చుతుందని అనుకుంటూ ఇక కథలోకి వెళదాం. ధర్మవర గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా, హడావుడిగా ఉంటారు. ఎందుకంటే ఆ ఊరి పెద్దలైన శివారెడ్డి కొడుకు వీరారెడ్డికి, మనోహర్ రెడ్డి కూతురు విజయారెడ్డికి నిశ్చయ తాంబూలాలు జరుగుతూ ఉంటాయి. ఊరంతా ఆ వేడుకలలో ఉన్నారు. ఊరి పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులు తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్లి వచ్చే మాఘమాసంలో నిర్ణయిస్తారు. తాంబూలాలు అయిన తరువాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మనోహర్ రెడ్డి వర్గంలో ఒకడు, తాంబూలాలకే మా రెడ్డి గారు ఇన్ని ఐటెమ్స్ చేయించి పెట్టారంటే దీని తల్లి ఇక పెళ్లికి అటు ప్లేట్లోనూ ఇటు ప్లేట్లోనూ ఖాళీ లేకుండా పెడతాడేమో అంటే అందరూ నవ్వుతారు. శివారెడ్డి వర్గంలో ఒకడు, అందుకే ఇప్పటి నుండి కాస్త డైట్ చెయ్యి. ఆ రోజు ఉదయం మీ రెడ్డి గారింట్లో పెళ్లి భోజనం తింటే రాత్రి మా రెడ్డి గారింట్లో భోజనం తినాలి కదా అంటారు. అందరూ మళ్ళీ నవ్వుతారు. ఉదయాన్నే వీరారెడ్డికి విజయ ఫోన్ చేసి, ఏమండి ఏం చేస్తున్నారు అంటే, వీరారెడ్డి ఎప్పుడో లేచి పూజ చేసి టిఫిన్ చేసి ఇప్పుడే ఊరు ముందల ఉన్న చేనుకి పాలేర్లతో కలిసి వెళ్ళి మందు కొట్టి రావాలి అని అంటే విజయ, సరే సాయంత్రం కలుద్దామా అంటే వీరారెడ్డి, మందుదేముంది ఒక గంటలో కొట్టేస్తా, వచ్చిన తర్వాత బయటికి వెళ్దామా ఏదన్నా రెస్టారెంట్కి, లంచ్కి అని అంటాడు. విజయ, ఏం వద్దు సాయంత్రం కలవండి చాలు అంటే వీరారెడ్డి సరే అని కాల్ కట్ చేస్తాడు. అదే రోజు రాత్రి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో వీరారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తాగుతూ తింటూ ఉంటారు. అందులో ఒకడు, బావా నువ్వు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవుతున్నావు కంగ్రాట్స్ అంటాడు. అంటే మరొకడు, అవును బావా నువ్విస్తున్న ఈ బ్యాచలర్ పార్టీ సూపరో సూపరు అంటాడు. ఇంకొకడు, అన్నా ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఉన్న ఊర్లో అమ్మాయినే చేసుకుంటున్నావు అనగానే వీరారెడ్డికి విజయ నుండి ఫోనొస్తుంది. ఎత్తి హలో అనగానే విజయ, ఎక్కడున్నారు అంటే వీరారెడ్డి, మన ఊర్లో ఉన్న రెస్టారెంట్‌లో ఫ్రెండ్స్ వచ్చారు పార్టీ ఇస్తున్నా అంటే విజయ, సరే ఎక్కువసేపు అక్కడ ఉండకుండా త్వరగా పూర్తి చేసుకొని సేఫ్‌గా వెళ్ళండి అంటే వీరారెడ్డి సరే అని కాల్ కట్ చేస్తాడు. ఒకడు, ఎవరన్నా అంటే వీరారెడ్డి, మీ వదినరా, మీరు త్వరగా కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళాలి. మరొకడు, నువ్వు కూడా కూర్చొని 3 పెగ్గులేస్తే కంప్లీట్ అవుద్ది అని బలవంతంగా వీరారెడ్డికి పట్టిస్తారు. సమయం రాత్రి 11:30 ఆ టైంలో వీరారెడ్డి బైక్ మీద విజయ వాళ్ళ ఇంటి దగ్గర దిగి గోడ దూకి పైకి ఎక్కి అక్కడ నుండి చిన్నగా మెట్ల కింద ఉన్న విజయ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడతాడు. విజయ ఫోన్ చూసుకుంటూ ఇంకా పడుకోకపోవడంతో లేచి డోర్ ఓపెన్ చేసి వీరారెడ్డిని చూసి షాక్ అవుతుంది. కంగారుగా విజయ, ఏంటండి ఈ టైంలో ఇలా వచ్చారు? మీరు ఇలా రావటం ఎవరూ చూడలేదు గదా అంటే వీరారెడ్డి, నువ్వేగా సాయంత్రం ఫ్రీగా ఉంటే కలుద్దామన్నావు. ఇప్పటికి ఫ్రీ అయ్యే ఇదిగో వచ్చా అని తూలి విజయ మీద పడతాడు. విజయ తనని పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి, నేను సాయంత్రం ఏ 6 గంటలకో, 7 గంటలకో కలుద్దామన్నాను. కానీ ఇలా అర్ధరాత్రి కాదు. పైగా మీరు ఇలా తాగి వస్తారా? అంటే మత్తులో ఉన్న వీరారెడ్డి, నేను ఫ్రీ ఇప్పుడే అయ్యే అందుకే వచ్చా. అంటే విజయ, ఏమైనా తిన్నారా? తాగి ఇటే వచ్చారా? అంటే వీరారెడ్డి, తాగిన తర్వాత తిని నేను కలిసి వెళ్దామని ఇటు వచ్చా. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు? అంటే విజయ, వినే మూడ్‌లో మీరున్నా, చెప్పే మూడ్‌లో నేను లేను. మీ హ్యాపీనెస్‌లో మీరున్నారు. తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను. మీరు పడుకోండి అనగానే వీరారెడ్డి పడుకుంటాడు. ఉదయాన్నే 4 గంటలకు విజయ సెల్‌లో అలారం మోగుతుంది. దాన్ని ఆపి విజయ వీరారెడ్డిని లేపుతుంది. ఎంత లేపినా ఆ మత్తు వదలకపోవడంతో వీరారెడ్డి లేవడు. లేపి లేపి విజయకి విసుగొచ్చి ఒక చెంబుడు నీళ్లు తెచ్చి వీరారెడ్డి మొహం మీద కొట్టడంతో సడన్‌గా లేస్తాడు. విజయ, ఏమండీ టైం 4 ఇంకా జనం అందరూ లేవలేదు
మీరు త్వరగా లేచి మన ఇంటికి వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు అని బలవంతంగా వీరారెడ్డిని తన ఇంటి నుండి బయటికి పంపించి డోర్ వేసి హమ్మయ్య! ఎవరూ చూడలేదు అని రిలాక్స్ అవుతుంది. రాజేంద్రనాథ్ రెడ్డి తన పొలంలోకి వెళ్తాడు. అక్కడ పాలేర్లు నీళ్లు పెడుతూ ఉంటారు. పొలంలోకి దిగి ఎంతవరకు నీళ్లు పారుతున్నాయో చూస్తాడు. నీళ్లు చాలా మెల్లగా వస్తుంటుంది. అది చూసి రాజేంద్రనాథ్, ఏంటిరా నీళ్లు ఇంత మెల్లగా వస్తున్నాయి? ఇలా అయితే ఈ రోజు కూడా నీళ్లు పెట్టడం కాదేమో కదా! అంటే ఒక పాలేరు, అవునయ్యా! మేమేం చేసేం? మనోహర్ రెడ్డి కొడుకు బలరాం రెడ్డి కూడా నీళ్లు పెడుతున్నాడు. ఆయన పొలం పైన, మన పొలం కింద ఉండటంతో ఆయన పెట్టిన తర్వాతే మనం నీళ్లు గట్టిగా వస్తాయి. ఇప్పటి వరకు మనకి రాకుండా వడివేశాడు ఆయన. అంటే రాజేంద్రనాథ్ శివారెడ్డి అల్లుడు. రాజేంద్రనాథ్ రెడ్డి సీఏ చదివి ఒక 10 సంవత్సరాల వరకు జాబు చేశాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ, పొలాలన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. శివారెడ్డి కూతురు అయిన శైలజని చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బాబు ఉన్నాడు. పాలేరు అలా చెప్పడంతో రాజేంద్రనాథ్ రెడ్డి బలరాం వాళ్ళ పాలేర్లతో నీళ్లు పెడుతున్న పొలం దగ్గరికి వెళ్లి బలరాం వేసిన నీళ్ల మడవ తీసి తన పొలంలోకి నీళ్లు వచ్చేట్టు చేసి పాలేర్లతో మీరెళ్ళి నీళ్లు పెట్టండి అని రాజేంద్రనాథ్ ఇంటికి వెళ్తాడు. బలరాం పట్టెలోకి నీళ్లు ఫ్లోటింగ్ తగ్గడంతో కాలువలోని మడవ దగ్గరికి చూస్తాడు. మడవ తీసి ఉండటం చూసి మళ్ళీ మడవేసి వెళ్ళి నీళ్లు పెడుతూ ఉంటాడు. కింద రాజేంద్రనాథ్ పొలంలోకి నీళ్లు రాకపోవడం పాలేర్లు రాజేంద్రనాథ్ కాల్ చేసి చెప్తారు. రాజేంద్రనాథ్ ఆవేశంగా బలరాం దగ్గరికి వచ్చి, ఏంటి బలరాం రెడ్డి, నువ్వు మాత్రమే నీళ్లు పెట్టుకుంటావా? ఇంకా కింద ఉన్న వాళ్ళు పెట్టుకోవద్దా? అంటే బలరాం ఏం పట్టించుకోని వాడిగా, పెట్టుకో అన్నా, నేనేం చేశాను? అంటే రాజేంద్రనాథ్, నువ్వు మడవేసి కిందికి వచ్చే నీళ్ళని ఆపితే నేనెలా పెట్టేది? అంటే బలరాం, నాకు నీళ్లు ఫోర్స్‌గా వస్తేనే నా పొలం తడిసేది. అందుకే మడవేసింది. అంటే రాజేంద్రనాథ్, నీళ్లు పల్లవం వైపే కదా వచ్చేది. నువ్వు నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి నేల చదును అయ్యేట్టు ఆరాక దున్నాలి. ఆ విషయం తెలియకుండా నువ్వు ఇన్నాళ్లు నుండి వ్యవసాయం చేస్తున్నావు అంటే అక్కడున్న పాలేర్లు నవ్వుతారు. దాన్ని అవమానంగా భావించి బలరాం, అన్నా ఇవన్నీ కాదు. నా పొలంలో నీళ్లు పెట్టడం అయిన తర్వాతే కిందికి నీళ్లు వదిలేది. అంటే రాజేంద్రనాథ్, అప్పటి వరకు మేం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అదేం కుదరదు అని కాలువలో నీళ్ళలోకి దిగి పడవ తీయబోతుంటే బలరాం గట్టిగా నెడతాడు. రాజేంద్రనాథ్ ఆ నీళ్ళల్లో పడతాడు. బలరాం ఒడ్డున ఉంటాడు. రాజేంద్రనాథ్ కోపంగా నీళ్ళల్లో నుండి బయటకు వచ్చి బలరాం కాలర్ పట్టుకొని చెంప మీద ఫటా ఫటా కొడతాడు. అదే రోజు రాత్రి శివారెడ్డి, వీరారెడ్డి ఇద్దరు కూడా ఇంట్లో అన్నం తింటూ ఉంటారు. సావిత్రి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. శివారెడ్డి, వీరా, రేపు బావ పొలంలో నీళ్లు పెట్టడం అయిన తర్వాత మన పొలంలో కూడా అరక దున్నించి నీళ్లు పెట్టే ఏర్పాటు చేయి. ఆరిన తర్వాత మిరపకాయలు కొడదాం అనగానే వీరారెడ్డి, సరే నాన్న అంటే శైలజ పరిగెత్తుకుంటూ వస్తుంది. శివారెడ్డి ఇంటికి వస్తుంది. సావిత్రి శైలజ అలా రావడం చూసి, ఏంటే అలా చెమటలు పట్టేలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అంటే శైలజ గొంతు తడి ఆరబోతూ, నాన్నా ఆయన్ని పోలీసులని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనగానే శివారెడ్డి, వీరారెడ్డి తింటున్న ప్లేట్స్‌లోనే చేతులు కడుక్కొని, శివారెడ్డి పద అని వీరారెడ్డి కార్‌లో స్టేషన్‌కి బయలుదేరుతాడు. శివారెడ్డి స్టేషన్‌కి వెళ్ళేసరికి మనోహర్ రెడ్డి, బలరాం రెడ్డి ఇంకా వాళ్ళ వర్గం జనం కొంతమంది ఉంటారు. శివారెడ్డి, వీరారెడ్డి వీళ్ళని చూసి ఎస్ఐతో, ఎస్ఐ గారు నా అల్లుడిని విడిచిపెట్టండి. జామీను నేను ఇస్తాను అంటే ఎస్ఐ శివారెడ్డి గారు, మీ అల్లుడు మనోహర్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని కొట్టాడని కేసు పెట్టారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. శివారెడ్డి, ఏం జరిగిందో నాకు బాగా తెలుసు.
తప్పు వాళ్ళది పెట్టుకొని నా అల్లుడి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తారా? ముందు నా అల్లుడిని వదలండి అంటే బలరాం, కేసు పెట్టింది వదలడానికి కాదు అంటే శివారెడ్డి మనోహర్ రెడ్డి వైపు చూస్తూ, ఇంకో నెలలో 2 ఇళ్లల్లో ఒక శుభకార్యం జరగాలి. అలాంటి సమయంలో ఇలా పరువు పోయే పనులు చెయ్యొద్దు. నా అల్లుడు తప్పు చేస్తే దానికి పూర్తి బాధ్యత నాది. అలానే మీ వాడు తప్పు చేస్తే ఆ తప్పు బాధ్యత నువ్వు తీసుకుంటావా? అంటే మనోహర్ రెడ్డి ఏం మాట్లాడకుండా ఎస్ఐ గారితో, ఎస్ఐ గారు, మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం. అతన్ని వదిలేయండి. అంటే ఎస్ఐ గారు అతన్ని వదిలేస్తాడు. బయటికి వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి బలరాం వైపు కోపంగా చూసుకుంటూ వెళ్తాడు. అదే రోజు రాత్రి టైం 10 గంటల సమయంలో ఇంట్లో పైన టెర్రస్ మీద వీరారెడ్డి పడుకోవటానికి సిద్ధం అవుతుండగా విజయ దగ్గర నుండి ఫోనొస్తుంది. ఫోన్ ఎత్తి హలో అనగానే విజయ కంగారుగా మీరు బాగానే ఉన్నారుగా? అంటే వీరారెడ్డి నాకేం నేను బాగానే ఉన్నాను. అంటే విజయ మా అన్నయ్య మీ బావని అరెస్ట్ చేశారని తెలిసి మీరు కూడా స్టేషన్‌కి వెళ్లారని తెలిసింది. అక్కడ ఏమైనా గొడవ జరిగిందేమో అని కంగారు పడి మీకు ఫోన్ చేస్తున్నాను. అంటే వీరారెడ్డి అలాంటిదేం లేదు. వెళ్ళి బావని తీసుకొని వచ్చాం. బావని ఇంటి దగ్గర దించి నాన్న ఇప్పుడే అన్నం తిని పడుకున్నాడు. నేను అన్నం తిని ఇప్పుడే పడుకుంటున్నా. జరిగిందేదో జరిగింది. నువ్వు ఆ గొడవ మర్చిపోయి హ్యాపీగా పడుకో. అంటే విజయ అసహనంగా మీరు ఏదైనా చాలా కూల్‌గా తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ సేఫ్‌గా ఇంటికి వచ్చే వరకు ఎంత టెన్షన్ పడ్డానో ఏంటోనండి. ఈ గొడవ ఇంకా ఎంత దూరం వెళ్తుందో, దాని వాళ్ళు ఇంకో నెలలో జరగాల్సిన మన పెళ్లి జరుగుతుందో లేదో అని భయంగా ఉంది. అంటే వీరారెడ్డి, నా పేరులో ఉన్న వీరత్వం నా రక్తంలో కూడా ఉంది. ఏది ఏమైనా మన పెళ్లి ఆపేంత ఎవ్వరికీ లేదు. నేనే నీకు భర్తని, నువ్వే నా భార్యవి. ఇది మన పెద్దలే కాదు, ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించిన జంట. అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇవేం ఆలోచించకుండా పడుకో. స్టేషన్ నుండి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? అంటే విజయ నాన్న ఆకలి లేదని వెళ్ళి తన రూమ్‌లో పడుకున్నాడు. వదిన, నేను కూడా ఏం తినకుండా పడుకున్నాం. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. వదిన వాళ్ళ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. అన్నయ్య వస్తే వాళ్ళిద్దరూ తిని పడుకుంటారేమో తెలియదు. అంటే వీరారెడ్డి, సరే నువ్వు తిని పడుకో. రేపు మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు. టైం 12 గంటలు దాటుతుంది. బార్ అండ్ రెస్టారెంట్‌లో బలరాం ఇంకా ఆ వర్గంలో ఒక ముగ్గురు యువకులు కూర్చొని తింటూ, తాగుతూ ఉంటారు. వాళ్ళలో ఒకడు అన్నా వాణ్ణి ఆ రాజేంద్ర గాడిని ఒక వారమైనా జైల్లో వేస్తావనుకున్నా. అంటే బలరాం వారం వేయించాలనే అరెస్ట్ చేయించింది. కానీ మధ్యలో నాన్న, ఇంకో నెలలో చెల్లి పెళ్లి ఉండడంతో పరువుకు భయపడి నాన్న వదిలేయమన్నాడు. అనగానే రెస్టారెంట్‌లో బాయ్ వచ్చి, "అన్నా రెస్టారెంట్ క్లోజ్ చేసే టైం అయింది. ఇంకా కాసేపు ఉంటే పోలీసులు పెట్రోలింగ్‌కి వస్తారు. వాళ్ళు వస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది." అంటే బలరాం ఒక 1000 ఇచ్చి బాయ్‌తో, "చూడు తమ్ముడు, ఒక్క అరగంట ఒక బాటిల్ తెచ్చిపెట్టు. అది అయిపోగానే వెళ్ళిపోతాం. ఈలోపు నువ్వు మిగిలిన రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి రా." అనగానే బాయ్ అన్ని లైట్స్ ఆపేసి వచ్చి ఒక బాటిల్ తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళు తాగుతుండగా ఆ రోజు వచ్చిన బిల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అక్కడే కూర్చుంటాడు. వీళ్ళు ఆ బాయ్ చేసుకుంటున్న పని చూసి ఆ బాయ్‌ని పట్టించుకోకుండా వీళ్ళ మందు తాగుతూ, "అన్నా, అయినా వాడిని చంపేస్తే మీ ఇంట్లో పెళ్ళెందుకు ఆగుతుందన్నా?" అంటే బలరాం, "అవును కదా! ఆ రాజేంద్రగాడు శివారెడ్డి అల్లుడే కానీ కొడుకు కాదు కదా! అయితే ఒక పని చేయండి. రేపటితో వాడి పొలానికి నీళ్లు పెట్టడం అయిపోతుంది. తర్వాత వాడు మిరపకాయలు కోస్తాడు. ఆ కళ్ళంలో పడుకుంటాడు. మీరెళ్లి వాడిని సైలెంట్‌గా అక్కడే ముగించి రండి. ఇదంతా ఒక్క వారంలో జరగాలి. బాగా గుర్తుపెట్టుకోండి. వాడి పీడ నాకు వదిలితేనే మీ కుటుంబానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మీకు చేసి పెడతాను. మీ పిల్లల చదువు దగ్గర నుండి వాళ్ళ ఉద్యోగం వరకు నేను చూసుకుంటా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి.
ఇదంతా మా నాన్నకి తెలియకుండా జరగాలి. వాడు మనం చంపినట్టు కాకుండా చాలా న్యాచురల్‌గా ఉండాలి. చెప్పండి నా కోసం చేసి పెడతారా లేదా?" అంటే వాళ్ళిద్దరూ తప్పకుండా వచ్చే వారం వాడి చావు కబురుతో ఊరు తెల్లారుతుంది అని చేతిలో చెయ్యి వేస్తారు. వారం రోజులు గడుస్తాయి. ఆ రోజు రాత్రి శైలజ వీరారెడ్డి ఇంటికి వచ్చి, "నాన్న ఆయనకి జ్వరం వచ్చింది. ఈ ఒక్కరోజు తమ్ముణ్ణి కళ్ళంలో పడుకోమను." అంటే శివారెడ్డి, "వాడు ఎందుకులేమ్మా, పెళ్లి కావాల్సిన వాడు. నేను వెళ్లి పడుకుంటా" అంటాడు. శైలజ, "సరే నాన్నా" అని వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. అమావాస్య దగ్గర పడటంతో నింగిలో చంద్రుడు వెన్నెల చాలా పలుచగా భూమి మీద పడుతూ ఉంటుంది. ఒక రగ్గు, ఒక లాంతరుతో శివారెడ్డి ఒక పాలేరు కళ్ళంలో పడుకుంటారు. శివారెడ్డి అక్కడున్న మంచం మీద పడుకుంటే, అక్కడకు కొంచెం దూరంలో ఉన్న పట్టా మీద పాలేరు పడుకుంటాడు. బలరాం చెప్పినట్టు వాళ్ళు అక్కడికి ఫుల్‌గా తాగి వస్తారు. రాజేంద్రనాథ్ కళ్ళం దగ్గరికి వచ్చి రగ్గు కప్పుకొని అటు తిరిగి పడుకున్న శివారెడ్డిని రాజేంద్రనాథ్ అనుకొని చిన్నగా దిండు లాగేసి, ఆ దిండుని ఆయన ముఖానికి అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి వచ్చేస్తారు. శివారెడ్డి రాత్రి కళ్ళంలో గుండెపోటుతో చనిపోయాడు అనే చావు కబురుతో ఊరంతా తెల్లారుతుంది. ఆ వార్త విని ముందు బలరాం షాకవుతాడు. జనం అందరూ చూస్తారు. శైలజ, రాజేంద్రనాథ్, వీరారెడ్డి, పాలేరు అందరూ శివారెడ్డి శరీరాన్ని ఇంటికి తీసుకొస్తారు. పాలేరు, "నేను అంత గాఢంగా నిద్రపోకుంటే మా అయ్యగారిని నేను కాపాడుకునేవాణ్ణి" అని ఏడుస్తూ ఉంటాడు. మనోహర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు. శివారెడ్డి శరీరాన్ని చూసి నివాళులు అర్పించి వీరారెడ్డిని ఓదార్చుతారు. బలరాం మాత్రం ఏం తెలియని వాడిలాగా అలాగే అక్కడే నిలబడి ఉంటాడు. ప్రముఖులు అందరూ వచ్చి శివారెడ్డి భౌతికాయాన్ని నివాళులు అర్పిస్తారు. రాజేంద్రనాథ్, శైలజ, సావిత్రి, వీరారెడ్డి, మనోహర్ రెడ్డి, బలరాం అందరూ ఒక రూమ్‌లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రాజేంద్రనాథ్ వీరారెడ్డితో, "వీరా, సడెన్‌గా మావయ్యకి గుండెపోటు వచ్చి చనిపోవడం ఏంటి? నాకెందుకో అది నిజం కాదనిపిస్తుంది. ఆ బాడీని పోస్ట్‌మార్టం చేయిద్దాం" అంటే బలరాం భయపడతాడు. కానీ ఆ భయం తన కళ్ళల్లో కనపడకుండా ఎక్స్‌ప్రెషన్ మారుస్తాడు. వీరారెడ్డి మౌనంగా ఉంటాడు. సావిత్రి మాత్రం, "ఎందుకులే అయ్యా! ఇప్పుడేం చేసినా చనిపోయినా ఆయనేం తిరిగి రాడు కదా! ఏం వద్దు. తర్వాత కార్యక్రమం చూడండి" అంటుంది. ఆ మాటతో బలరాం ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత కార్యక్రమం చేస్తారు. పక్షం రోజుల దినం కార్యక్రమం కూడా అయిపోతుంది. అన్నీ అయిపోయిన తర్వాత మనోహర్ రెడ్డి, శివారెడ్డి ఇంటికి వచ్చి సావిత్రి, వీరారెడ్డి, శైలజ, రాజేంద్రనాథ్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళందరితో మనోహర్ రెడ్డి, "చూడక్కా, అన్నీ బావుంటే ఈరోజు మన ఇద్దరిళ్లలో ఒక శుభకార్యం జరుగుతూ ఊరంతా చాలా ఆనందించేవాళ్ళం. కానీ అలా జరగలేదు. మీరు మాత్రం బాధలో నుండి బయటికి రండి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం" అని వెళ్ళిపోతాడు. ఒకరోజు విజయ వాళ్ళ వదినతో వీరారెడ్డి ఇంటికి వస్తుంది. విజయ, "అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అంటే సావిత్రి, "బాగానే ఉందమ్మా, కూర్చో." అంటే విజయ కూర్చోకుండా, "బావ లేడా?" అంటే సావిత్రి, "పైన ఉన్నాడు. వాళ్ళ నాన్న పోయిన దగ్గర్నుండి వాడు కిందికి రావట్లేడు. అసలు ఏం పనులు పట్టించుకోవట్లేడు. కొంచెం నువ్వు మాట్లాడి వాడిని ఆ బాధలో నుండి బయటకు తీసుకొచ్చి వాడిని మామూలు మనిషిలాగా చెయ్యమ్మా." అంటే విజయ, "సరే అత్తయ్య" అని టెర్రస్ మీదకి వెళ్తుంది. అక్కడ వీరారెడ్డి తాగుతూ ఉంటాడు. ఇద్దరూ చూస్తారు. విజయ వదిన, "నువ్వు మాట్లాడి రా. నేను పిన్ని దగ్గర కూర్చుంటా" అని వదిన కిందకి వెళుతుంది. విజయ ఆ మందు తాగడం చూసి, వీరారెడ్డి కాలిపోవడం చూసి, విజయ, "నువ్వు తాగి తాగి ఇలాగే నువ్వు కూడా పోతే అత్తయ్య పరిస్థితి ఏంటి? చదువుకున్న నువ్వే ఇలా చేయాల్సిన పనులన్నీ మానేసి, ఇది తాగడం మాత్రమే పనిగా పెట్టుకుంటే ఎలా అండి?" విజయ వీరారెడ్డి పక్కనే కూర్చొని, "నిన్నే మీ పాలేరు నన్ను కలిసి మీరు ఇలా తాగి పొలం విషయం కూడా మర్చిపోయి, మిరపకాయలు కూడా కోయించకుండా
అలానే వదిలేస్తే ఇన్నాళ్ళు పెట్టిన పెట్టుబడి వేస్ట్ కదా! చూడండి, మీరు ఇలా అయిపోతే చనిపోయిన మావయ్య ఆత్మ కూడా శాంతించదు. మీరు మళ్ళీ ఈ బాధ నుండి బయటకు వచ్చి మామూలు మనిషిలాగా ఈ ఊళ్ళో మీ నాన్నగారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మీరు కూడా ఆయన లోటుని పూడ్చాలి. అంతేగాని మీరిలా ఉండకూడదు. నా మీద, నా మాట మీద, అత్తయ్య మీద ఏమాత్రం గౌరవమున్నా మీరు ఇక నుండి వీటిని వదిలేసి మామూలు పనుల్లో పడాలి. ఏవండీ! ఎంత బాధైనా పనుల్లో పడితేనే ఆ బాధ మర్చిపోతాం. ఒంటరిగా ఉంటే ఇలానే అయిపోతారు. ఈ క్షణం నుండి మీరు మావయ్య లేని లోటుని ఇటు కుటుంబానికి, అటు ఊరికి పూడ్చుతానని మాటివ్వండి అని చేతిలో చేయవేయమంటుంది. వీరారెడ్డి చేతిలోని బాటిల్‌ని వదిలేసి చేతిలో చెయ్యేసి చెప్తాడు. విజయ హ్యాపీగా ఫీలవుతుంది. శివారెడ్డి చనిపోయి 6 నెలలవుతుంది. ఒకరోజు శైలజ రాజేంద్రనాథ్ వీరారెడ్డి ఇంట్లో ఉండగా సావిత్రి రాజేంద్రనాథ్‌తో బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అని పెద్దలు అంటారు. కానీ మన ఇంట్లో జరిగిన ఈ అశుభం ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద పడి, ఆ పిల్ల రేపు నలుగురిలో అవమాన పాలవ్వడం మనకి, వాళ్ళకి మంచిది కాదు. అందుకే అయ్యా నువ్వు మనోహర్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఒక ముగ్గురు పెద్ద మనుషులను తీసుకొని వెళ్ళి, మన ఇంట్లో జరిగిన అశుభం వివరించి, మీ మావయ్య గారి సాంవత్సరికం కాగానే ఇక మంచి ముహూర్తం చూసి వీరారెడ్డికి, విజయకి పెళ్లి చేద్దామని చెప్పి రా. అంటే రాజేంద్రనాథ్ సరే అత్తయ్య అని మనోహర్ రెడ్డి ఇంటికి వెళ్ళి సావిత్రి చెప్పింది చెప్పి విజయ మన ఇంటికి కోడలుగానే రావాలి. అప్పటి వరకు మీ అమ్మాయికి ఎటువంటి సంబంధం చూడొద్దు అని చెప్తాడు. దానికి మనోహర్ రెడ్డి కూడా అలానే చెప్తాడు. ఒకరోజు శివారెడ్డిని చంపిన వాళ్ళలో ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు అని మనోహర్ రెడ్డికి తెలిసి హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ అతని భార్య ఇంకా వాళ్ళ వర్గం మనుషులు ఉంటారు. మనోహర్ రెడ్డి రావడం చూసి అతను వాళ్ళందర్నీ బయటికి పంపించి డోర్ వేసి అతను మనోహర్ రెడ్డి చేతులు పట్టుకొని చిన్న పిల్లాడి మాదిరిగా ఏడుస్తాడు. మనోహర్ రెడ్డి ఏంట్రా ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే కళ్ళు తుడుచుకొని అతను అయ్యా మీ దగ్గర ఒక పెద్ద విషయం దాచాను అని చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. అంటే మనోహర్ రెడ్డి ఏంటి ఆ విషయం అనగానే అతను ఆ బార్‌లో జరిగిన విషయం, బలరాం వీళ్ళని చంపడానికి సుపారీ ఇవ్వటం, వాళ్ళు రాజేంద్రనాథ్ అనుకుని శివారెడ్డిని చంపడం వరకు అంతా చెబుతాడు. మనోహర్ అంతా విని షాక్ అవుతాడు. అతను శివారెడ్డి అనుకొని మేము అతన్ని చంపలేదు. రాజేంద్రనాథ్ అనుకొని చంపాం. ఇన్నాళ్ళు మేము ఇది ఎవరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఈ విషయం రాజేంద్రనాథ్‌కి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వడని. మరిప్పుడే ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన సంవత్సరికం వస్తుంది. రాత్రిపూట చాలా భయం భయంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. చేసిన పాపం చెప్పుకుంటే కొంచెమైనా పోతుంది అని మీకు చెబుతున్నాము. మీ వాడు చెబితేనే ఇదంతా చేశాం. దానికి మమ్మల్ని క్షమించండి అని ఆక్సిజన్ పైపు పీకేస్తాడు. మనోహర్ కళ్ళ ముందే అతను చనిపోతాడు. ఇంటికి వెళ్లి బలరాంని నిలదీయడంతో రాజేంద్రనాథ్ మీద కోపంతో ఇదంతా చేశానని చెప్పడంతో మనోహర్ రెడ్డి దగ్గరకు వస్తున్న బలరాం రెడ్డిని దూరం పెడుతూ ఉంటాడు. సరిగ్గా శివారెడ్డి సాంవత్సరికమైన తరువాత ఒక మంచి శుభముహూర్తాన విజయ వీరారెడ్డిల పెళ్లి జరుగుతుంది. అక్కడ కూడా శివారెడ్డి లేని లోటు కనబడకుండా మనోహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతో రంగరంగ వైభవంగా జరిపిస్తారు. మళ్ళీ ఊరంతా కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఊళ్ళో జనమంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ రోజు వీరారెడ్డి విజయాల శోభనం రోజు. ఎంతో ఆనందంగా పాల గ్లాస్‌తో లోపలికి వస్తుంది విజయ. ఎంతో సిగ్గుతో లోపలికి వచ్చి భర్త కాళ్ళకి దండం పెడుతుంది. వీరారెడ్డి ఆమెని లేపి, "నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, నా గుండెల్లో" అని గుండెలకి హత్తుకుంటాడు. విజయ సిగ్గుపడుతూ పాలు ఇస్తుంది. వీరారెడ్డి వాటిని తాగకుండా విజయని తన వైపుకు తిప్పుకొని, వీరారెడ్డి, "విజయ నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలియాలి. చెబుతా విను." విజయ వింటుంది. వీరారెడ్డి, "మా నాన్న చనిపోయింది గుండెపోటుతో కాదు.
చంపేశారు. ఎవరో కాదు మీ అన్నయ్య, వాళ్ళ మనుషులు అనగానే విజయ షాక్ అవుతుంది. వీరారెడ్డి ఎలా తెలిసిందో తెలుసా? కాలువ విషయంలో మా బావతో గొడవ పడిన మీ అన్నయ్య మా బావని అరెస్ట్ చేయించాడు. కానీ మేం వెంటనే మా బావని ఇంటికి తీసుకొని రావడంతో మీ అన్నయ్య దాన్ని బాగా అవమానంగా ఫీలయ్యి, మేం ఇంటికి వచ్చిన తర్వాత ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో కూర్చొని మా బావని ఎలా చంపాలో స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ అంతా అదే బార్‌లో నేను పెట్టించిన అకౌంటెంట్ వాడి పని వాడు చేసుకుంటూ విని నాతో చెప్పాడు. నేను బావతో చెప్పాను. బావ చాలా ఆవేశపడి మీ అన్నయ్యని చంపేస్తా అని ఊగిపోయాడు. కానీ అమ్మా, నువ్విప్పుడు ఇలా చేస్తే మనోహర్ రెడ్డి అతని భార్యకి కడుపుకోత మిగులుతుంది తప్ప మీ మావయ్య మనకి మళ్ళీ తిరిగి రాడు కదా! ఇప్పుడు విజయకి, వీరాకి పెళ్లి చేస్తే వీడి కడుపున మీ మావయ్య పుట్టే అవకాశం ఉంది. కానీ నువ్వెళ్ళి ఆ బలరాంని చంపేస్తే ఈ వయసులో ఆ దంపతులు పుత్రశోకం భరించలేరు. కాబట్టి వదిలేయి. పరమేశ్వరుడు ఉన్నాడు. వాడి సంగతి ఆయన్నే చూసుకుంటాడు. వాడిని చంపే విషయంలో నీకేదైనా జరిగితే నీ భార్య, పిల్లగాడు ఏం కావాలి? అలాంటిదేం వద్దు అని మా అమ్మ బావని కూల్ చేసి కూర్చోబెట్టింది. లేకపోతే మీ అన్నయ్య ఎప్పుడో చనిపోయేవాడు. ఇప్పటి నుండి మీ అన్నయ్య పీల్చే ఊపిరి మా అమ్మ వాడికి పెట్టిన భిక్ష. కాబట్టి మేము క్షమించి వదిలేస్తే వాడు అలా బ్రతికి ఉన్నాడు. మాకు అన్యాయం చేసిన వాడికి న్యాయం చేసిన కుటుంబంలో పుట్టావు. అలాంటి కుటుంబంలో నువ్వు ఒక మెంబర్ అయ్యావు కాబట్టి ఇంట్లో వాళ్ళ మనస్థితిని బట్టి నువ్వు కూడా అలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నా. అంటే విజయ అంతా విని, కడుపులో ఇంత బాధని పెట్టుకొని కూడా మీరు బయటకి ఇంత మంచి వారులాగా ఉండటం మీకే సాధ్యమయ్యింది. ఇక నుండి నేను కూడా అత్తయ్యలాగా ఏ విషయంలో అయినా పెద్ద మనిషిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. మన కుటుంబం యొక్క మంచితనాన్ని ఎక్కడా తగ్గించకుండా రేపు మనకి పుట్టబోయే బిడ్డకి కూడా ఈ కుటుంబం మంచితనాన్నే వారసత్వంగా ఇవ్వడంతో నా వంతు పాత్ర నేను పోషిస్తా అనగానే వీరారెడ్డి విజయాని ఎంతో అభిమానంగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటాడు.